దొంగతనానికి గురైన వస్తువు మళ్లీ దొరకడం కష్టం. కానీ సొత్తు ఎత్తికెళ్లిన వారే తిరిగి వాటిని చేర్చడం ఎక్కడైనా చూశారా? అరుదుగా జరిగే ఇలాంటి ఘటన తాజాగా కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. కాకినాడ జిల్లా కరపలో ఈ విచిత్రమైన దొంగతనం చర్చనీయాంశమైంది. నామాల గణేష్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి ఇటీవల తిరుపతి వెళ్లారు. అక్కడి నుంచి బంధువుల ఇంటికి వెళ్లడంతో వారు తిరిగి ఇంటికి లేటుగా వచ్చారు. అయితే ఇంటికి వచ్చి చూస్తే తాళాలు పగలగొట్టి ఉన్నాయి. దాంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు వెంటనే ఏం పోయాయో అని వెతికి చూశారు. సుమారు 6,25,000 రూపాయల విలువైన బంగారు ఆభరణాలు, 58,000 నగదు చోరీకి గురైందని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అయితే కాలనీలో దీని గురించే చర్చ జరగడంతో దొంగల్లో వణుకు మొదలైంది. పోలీసులు ఎక్కడ తమను పట్టుకుంటారోనని భయపడిపోయిన నిందితులు వినూత్న ఆలోచన చేశారు. తాము దొంగిలించిన బంగారు నగలను ఒక పర్సులో పెట్టి ఆగస్టు 1వ తేదీన అర్ధరాత్రి ఎవరికీ తెలియకుండా అదే ఇంట్లోకి విసిరేశారు. తెల్లవారేపోయినా సొత్తు కళ్ల ముందు ప్రత్యక్షం కావడంతో బాధితులు మొదట ఆశ్చర్యపోయారు. ఆ తర్వాత సంతోషపడ్డారు. అయితే సొత్తుతో పాటు దొంగలు రాసిన లెటర్ కూడా దొరికింది. తాము చేసింది తప్పే అని, కానీ అందులో నుంచి 27,000 రూపాయలు మాత్రం ఇవ్వలేమని సారీ అని రాసుకొచ్చారు. ఈ లెటర్ చూశాక దొంగతనం చేసింది బయటి వ్యక్తులు కాదని, కాలనీలోని స్థానికులేనని సదరు కుటుంబ సభ్యులు అనుమానించారు. పెద్దలతో పంచాయతీ పెట్టించారు. దొంగతనం చేసింది మనవారేనని, మర్యాదగా నిజం చెబితే కాపాడుతామని హెచ్చరించారు. దీంతో గత్యంతరం లేక ముగ్గురు యువకులు పెద్దలకు ఫోన్ చేసి తామే దొంగతనం చేసినట్లు ఒప్పుకున్నారు. ఈ తతంగమంతా తెలుసుకున్న కరప పోలీసులు వెంటనే రంగప్రవేశం చేసి ఆ ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో నిందితులు మిగతా బంగారు ఉంగరం, చెవిదిద్దుల జత, వెండి లాకెట్ను కూడా అప్పగించారు. దొంగతనం చేసి భయంతో నగలు వెనక్కివ్వడమే కాకుండా డబ్బు వాడేసుకున్నామని లెటర్ రాసిన ఈ వింత ఉదంతం ఇప్పుడు సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్గా మారింది. తప్పు చేస్తే ఎప్పటికైనా దొరికిపోవాల్సిందేనని ఈ ఘటన మరోసారి నిరూపించింది.